బ్యాంకు రుణాలు పొందేందుకు ఇబ్బంది పడుతున్న ఆర్థికంగా వెనకబడ్డ పురుషులకు మద్దతిచ్చే లక్ష్యంతో ఒక వినూత్న ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా గ్రామీణ ప్రాంతాలలో మహిళలు పిల్లల అభివృద్ధి సంఘాలలానే పురుషుల సమూహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రయత్నం సభ్యులు సమిష్టిగా పొదుపు చేయడానికి ప్రభుత్వ మద్దతుతో బ్యాంకు రుణాలు పొందేలా చేస్తుంది. ప్రారంభంలో అనకాపల్లిలో 28 సమూహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో ఇప్పటికే 20 ఏర్పడ్డాయి. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పాలనలో అమలు చేయబడ్డ డ్వాక్రాలో 10 మంది సభ్యుల మహిళా సమూహాలు సమిష్టిగా డబ్బు ఆదా చేసి బ్యాంకు రుణాలను పొందేలా చేశాయి. డ్వాక్రా పురుషులకు అర్హత ఏంటంటే వాచ్మెన్, ప్రైవేట్ రంగ ఉద్యోగులు కావచ్చు, రిక్షా డ్రైవర్లు కావచ్చు, జొమాటో, స్విగ్గీ డెలివరీ ఏజెంట్లు కావచ్చు, నిర్మాణ కార్మికులు వంటి వారు 18 నుంచి 60 సంవత్సరాల వయసు గల పురుషులన్నమాట. సిఐజిని ఏర్పాటు చేయడానికి దరఖాస్తులు అనకాపల్లిలోని జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో, యూసీడీ కార్యాలయంలో ఆధార్, తెల్ల రేషన్ కార్డులను సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం మొదటి దశలో ప్రతి గ్రూపుకు 75,000 నుంచి 1,00,000 వరకు రుణాలు అందించాలని యోచిస్తోంది. యూసీడీ పీడీవై సంతోష్ కుమార్ ఇప్పటి వరకు 20 సిఐజీల ఏర్పాటును ధృవీకరించారు. 5 అర్హత కలిగిన సభ్యులు కలిసొస్తే ఏర్పాటు చేయగల గ్రూపు సంఖ్యపై ఎటువంటి గరిష్ట పరిమితి లేదని ఆయన చెబుతున్నారు. ఇక వ్యవస్థీకృత గ్రూపులు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు పొందొచ్చు. డ్వాక్రా మోడల్లానే సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా ఈ రుణ పెంపు కూడా సాధ్యమవుతుంది అంటున్నారు.